అమ్మ చూడమ్మా ఇప్పుడు కూడా లేదు. హ్యాపీగా నాకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గెలిపించారు ఈ వార్డులో. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక వార్డు వాళ్ళు చేయలేని కొన్ని వార్డులు పట్టించుకోలేదన్నమాట. అందుకే నా మాట చెప్పాల్సి వస్తాను. ఏ రోజు కూడా నాకు అట్లా ఆలోచన లేదు. మీరు చూస్తే ఈ వార్డులో మెయిన్ తల్లికి వందనం మినిమం 2 కన్నా వచ్చింటుంది ఒక ఇంటికి, లేకపోతే 6 మందికి కూడా వచ్చింది, 7 మందికి కూడా ఇచ్చిన వాళ్ళకు ఉంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు పిల్లలు పూలు ఇచ్చి, ఫ్లవర్స్ ఇచ్చి, రోజు పువ్వు ఇచ్చి థ్యాంక్ యూ చెప్తున్నారు. సార్ మాకు తల్లికి వందనం వచ్చిందని చెప్తున్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అదే కాకుండా అడుగున యూ కెన్ సీ డెవలప్మెంట్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పోల్స్ చూస్తున్నా, ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నా, రోడ్ చూస్తున్నా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ వీఆర్ డూయింగ్. అండ్ ఇంకా 3 ఏళ్లలో ప్రతి వార్డులో గ్యారెంటీగా ఇంకా అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసే దిశలోనే పనిచేస్తాం. మా ఇన్ఛార్జీలు, ఎక్స్ కార్పొరేటర్లు కూడా, బూత్ ఇన్ఛార్జ్లు కూడా ఏమైనా సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు నా దృష్టికి తెస్తున్నారు. సాల్వ్ చేసే దిశలో మన కర్నూలు నగరంలోని 6వ వార్డులో ఉన్న 6వ వార్డులో గడ్డా స్టేట్ నుంచి మొత్తం వార్డు కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైన పాలనలో ప్రభుత్వం ఎలా ఉందనేసి గడపకి వెళ్ళి మన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మన మంత్రివర్యులు శ్రీ టీజే భరత్ గారు ఈరోజు వార్డుకి రావడం జరిగింది. ప్రజలకు నేరు కలుసుకొని వాళ్ళు ఏం సమస్య ఉందనేసి నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏదైతే తల్లికి వందనం వచ్చిందో ఎంత లబ్ధిదారులు ఎంతో సంతోషంగా మన మంత్రివర్యు భరత్ సార్ గారికి ఎంతో ఆహ్వానం పలికినారు. సంతోషంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కూడా మనం చూసినాము. ఈరోజు ఏదైతే 6వ వార్డులో మన మంత్రివర్యు శ్రీ టీజే భరత్ సార్ గారి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలలో ఏదైతే అభివృద్ధి చేశామో మేము ప్రజలకి వివరించడం జరిగింది. రోడ్లు కావాలండి, డ్రైనేజ్ కానివ్వండి, మన శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కానివ్వండి, ప్రతి ఒక్కటి ట్రాన్స్ఫారము, మనకు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి సంక్షేమము, అటు అభివృద్ధి పనులు ఎంతో వేగంగా మన 6వ వార్డులో జరిగింది. అటు మరియు రేపు 5వ తేదీన మన మంత్రివర్యులు శ్రీ టీజే భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ మనం చేయడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ చేస్తూ పేద ప్రజలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ కార్యక్రమం చేపడం జరిగింది. ఎంతో బీద వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇవ్వాలనేదే మన మంత్రి టీజీ భరత్ గారి కుటుంబం నుంచి వస్తుంది. అలాంటిది ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడంలో ఆయన ఫస్ట్ ముందుంటారు. ఈరోజు ఈ వార్డుకి వచ్చి చాలా సంతోషంగా ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఆయనకి వ్యక్తం చేశారు. ఆయన పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రజలకు వివరించారు. సెలవు తీసుకుంటూ నా పేరు షేక్ నీరోఫర్, 6వ వార్డు ఎక్స్ కార్పొరేటర్. కొంచెం చెప్తానండి. ఇక 6th వార్డులో మినిస్టర్ టీజీ భరత్ సార్ గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ సార్ గారు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన విధంగా హౌసెస్ విజిట్ చేస్తారు. ఇక్కడ 6th వార్డులో 40 పోల్స్ వేస్తారు, ట్రాన్స్ఫార్మర్స్ 12 వేస్తారు. అలాగే సార్ మినిస్టర్ సార్ వచ్చినందుకు కంపెనీస్ డెవలప్మెంట్ కర్నూలు జిల్లాను గ్రీన్ సిటీగా మారుస్తారని సారు హామీ ఇచ్చినారు. పబ్లిక్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లి వందనం ప్రోగ్రామ్ లో కూడా ఇక్కడ గడ్డ ఏరియాలో చాలా పబ్లిక్ ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి 3, 4, 5 మంది, 6 మంది ఉన్నా కూడా అందరు పిల్లలకు తల్లికి వందనము పథకము అందరికి చేకూరింది. అలాగా సార్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్పడం జరుగుతుంది. వార్డులో చాలా సంతోషం, పాజిటివ్ గా చెప్పడం జరిగింది పబ్లిక్. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను బూత్ ఇన్ఛార్జ్ ఇక్కడ 7th వార్డులో. నా పేరు డి లీలావతి బాయ్.